హైదరాబాద్ నగరం శివారు భూముల వేలానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడానికి హెచ్ఎండిఏ మల్లగుల్లాలు పడుతుంది. ఈ మధ్య కాలంలో స్థిరాస్తి మార్కెట్లు ఏర్పడిన స్వభ్యత ప్రభావంతో వేలం నిర్వహిస్తే ఇబ్బందిగా మారుతుందని ఆచితూచి వ్యవహరిస్తుంది. ప్రస్తుతం హెచ్ఎండిఏకు 20,000 కోట్లు అత్యవసరం. వాటి సమీకరణకు భూముల వేలం అనివార్యమైంది. నిధులు సమీకరణకు ప్లాట్లు వేలం వేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. హెచ్ఎండిఏ పరిధిలో దాదాపు 1000 ఎకరాలకు పైనే భూములు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే కొన్ని లేఅవుట్లలో ప్లాట్లు విక్రయించగా అందులో కొన్నింటికి డబ్బులు చెల్లించకపోవడంతో కేటాయింపులు రద్దయ్యాయి. అలాంటి వాటిని 500 వరకు గుర్తించారు. వీటిని విక్రయిస్తే 1000 కోట్ల పైనే ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోకాపేట, మొఖీల, తొర్రూర్, బహదూర్పల్లి తదితర ప్రాంతాల్లో హెచ్ఎండిఏ భూములను ఆన్లైన్లో వేలం వేసింది. కోకాపేటలో రికార్డు స్థాయిలో ఎకరం 100 కోట్లు ధర పలికింది. అప్పట్లోనే తొర్రూరులో 117 ఎకరాల్లో 1000 ప్లాట్లతో హెచ్ఎండిఏ వెంచర్ వేసింది. అందులోని కొన్ని ప్లాట్లు అమ్ముడైపోయాయి. బహదూర్పల్లిలో 40 ఎకరాల్లో 101 ప్లాట్లు, మొఖీలాలో 165 ఎకరాల్లో 1321 ప్లాట్లు వేలంలో అమ్ముడైపోయాయి. అవన్నీ కూడా భారీగా ధర పలికాయి. కానీ తొలి వాయిదా చెల్లింపు విషయంలో చాలా మంది చేతులు ఎత్తేశారు. ఈ ప్రాంతంలో ప్రైవేటు భూములు కొన్న కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే రేట్లు పెంచేందుకు ఆన్లైన్లో అధిక ధరకు కోట్ చేశారనే ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ఈ లేఅవుట్లలో 80% ప్లాట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని గుర్తించి మరోసారి వేలం వేసేందుకు సిద్ధమవుతుంది. ఇప్పుడిప్పుడే మార్కెట్ పుంజుకుంటుంది. పూర్తి స్థాయిలో ఊపు వచ్చాక వేలం వేస్తే మంచి డిమాండ్ ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీనిపై సమగ్ర నివేదికను సిద్ధం చేశారు.